గుడ్ మార్నింగ్ టు ఆల్. లాస్ట్ క్లాస్లో మనం డిఫరెంట్ టైప్ ఆఫ్ కాలిగేటివ్ ప్రాపర్టీస్ గురించి డిస్కస్ చేసామండి. అక్కడతో మొత్తం మనకి కాలిగేటివ్ ప్రాపర్టీస్ ఏవైతున్నాయో అన్ని కంప్లీట్ అయినాయి. ఏంటో కాలిగేటివ్ ప్రాపర్టీస్ అంటే 4 కాలిగేటివ్ ప్రాపర్టీస్ అనేటువంటి కంప్లీట్ అయ్యింది. ఏంటవి? రిలేటివ్ లోయరింగ్ ఇన్ పార్షియల్ వేపర్ ప్రెషర్, ఎలివేషన్ ఇన్ బాయిలింగ్ పాయింట్, డిప్రెషన్ ఇన్ ఫ్రీజింగ్ పాయింట్ అండ్ ఆస్మాటిక్ ప్రెషర్ అనేటువంటి విషయాలు కంప్లీట్ అయ్యాయి. నెక్స్ట్ వచ్చి వాన్ డెర్ అనేటువంటి సైంటిస్ట్ డైల్యూట్ సొల్యూషన్ సంబంధించి కొన్ని లాస్ ని చెప్పడం జరిగిందండి. ఆ లాస్ ఏంటి అనేటువంటి దాన్ని చూసినప్పుడు ఆ లాస్ ని ఆయన ప్రపోజ్ చేసినటువంటి థియరీస్ ఏవైతే ఉన్నాయో వాటిని ఏమంటామంటే వాన్ డెర్ థియరీస్ ఆఫ్ డైల్యూట్ సొల్యూషన్స్ అంటారు. ఆ థియరీస్ ఏమంటామంటే వాన్ డెర్ థియరీస్ ఆఫ్ డైల్యూట్ సొల్యూషన్స్. వాన్ డెర్ థియరీస్ ఆఫ్ డైల్యూట్ సొల్యూషన్స్. జనరల్ గా ఒక నాన్ వాలటైల్ సొల్యూట్ అనేటువంటిది ఒక డైల్యూట్ సొల్యూషన్ లో ప్లేస్ అయినట్లయితే అది ఎలా బిహేవ్ చేస్తుందంటే ఒక గ్యాస్ లా బిహేవ్ చేస్తుందండి. అందువల్ల గ్యాసెస్ లాస్ ఏవైతే ఉన్నాయో ఆ లాస్ అన్ని కూడా దేనికి కంపారిటివ్ అంటే మనకి డైల్యూట్ సొల్యూషన్ సంబంధించినటువంటి లాస్ కి కంపారిటివ్ ఉంటాయి. అందువల్ల లాస్ ఏమంటారంటే వాన్ డెర్ లాస్ అని చెప్తారండి. మనకి గ్యాసెస్ లాస్ ఏమున్నాయి అనేటువంటి దాన్ని చూసినట్లయితే బాయిల్స్ లా, బాయిల్స్ లా, చార్లెస్ లా, అవగాడ్రోస్ లా. ఈ 3 గ్యాస్ లాస్ ఏవైతే ఉన్నాయో ఆ 3 గ్యాస్ లాస్ ఇక్కడ దేనికి అప్లై చేస్తారంటే ఒక నాన్ వాలటైల్ సొల్యూట్ అనేటువంటిది నాన్ వాలటైల్ సొల్యూట్ అనేటువంటిది డైల్యూట్ సొల్యూషన్ లో ప్లేస్ అయినప్పుడు నాన్ వాలటైల్ సొల్యూట్ అనేటువంటిది డైల్యూట్ సొల్యూషన్ లో ప్లేస్ అయినప్పుడు ఆ సొల్యూషన్ కి ఉండేటువంటి లాస్ ఏవైతే ఉంటాయో వాటిని వాన్ డెర్ అనేటువంటిది థియరీస్ గా చెప్పడం జరిగింది. ఆ విషయానికి సంబంధించి ఆ లాస్ ని ఏమంటారంటే వాన్ డెర్ థియరీస్ ఆఫ్ డైల్యూట్ సొల్యూషన్స్ అని చెప్తాం. ఆ లాస్ ని ఏమంటారంటే వాన్ డెర్ లాస్ అంటారు. The first one is వాన్ డెర్ బాయిల్స్ లా. దాంట్లో ఈ బాయిల్స్ లా, చార్లెస్ లా, అవగాడ్రోస్ లాస్ ఏవైతే ఉన్నాయో ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఎవరి పరంగా చెప్తాం అంటే వాన్ డెర్ చెప్పినటువంటి పరంగా చెప్తాం. ఆ లాస్ ఎలా ఉంటాయి అనేటువంటిది 1 by 1 చూద్దాం. ఫస్ట్ వన్ వచ్చి వాన్ డెర్ బాయిల్స్ లా. వాన్ డెర్ బాయిల్స్ లా. The first one is వాన్ డెర్ బాయిల్స్ లా. ఏం చెప్తాడు ఈయన? అట్ కాన్స్టెంట్ టెంపరేచర్ ప్రెషర్ ఈస్ ప్రపోర్షనల్ టు దట్ వాల్యూమ్ అని చెప్తారండి. ఈ యొక్క వాల్యూమ్ అండ్ ప్రెషర్ ఏదైతే ఉందో ఇన్ టర్మ్స్ ఆఫ్ మనం ఎలా మాట్లాడతాం అంటే ప్రెషర్ అనేటువంటిది పార్షియల్ ప్రెషర్ గా మాట్లాడతాం. ఆ వాల్యూమ్ ఏదైతే ఉందో దట్ ఈస్ నథింగ్ బట్ కాన్సంట్రేషన్ గా మాట్లాడినట్లయితే అకార్డింగ్ టు బాయిల్స్ లా partial pressure of the dilute solution is proportional to concentration of the solution. If the concentration is nothing but pi is proportional to 1 by v అని చెప్తాం. వాల్యూమ్ పరంగా చెప్తాం. అందులో చూసినట్లయితే దీన్ని కాన్స్టెంట్ తో రిమూవ్ చేసినట్లయితే pi ఈక్వల్ టు సమ్ kT అని చెప్తాం, kc అని చెప్తాం. హియర్ ఇదంతా ఇక్కడ అట్ కాన్స్టెంట్ టెంపరేచర్. అట్ కాన్స్టెంట్ టెంపరేచర్ దగ్గర చూసినట్లయితే మనకు ఫస్ట్ లో వచ్చినట్లయితే ఈ రకంగా ఉంటుంది. ఇది బాయిల్స్ లా. ఇన్ టర్మ్స్ ఆఫ్ దీంట్లో మాట్లాడినట్లయితే ఎలా ఉంటుంది? పై ఈక్వల్ టు సమ్ కాన్స్టెంట్ k ఇంటూ v అంటే విచ్ ఇస్ పై ఈక్వల్ టు ఏమవుతుంది? కాన్స్టెంట్ అయింది. సెకండ్ వచ్చి చార్లెస్ లా. వాన్ డెర్ Charles law.
ఈ చార్లెస్ లాలో ఏం మాట్లాడుతున్నాడు అంటే అట్ కాన్స్టెంట్ ఆస్మాటిక్ ప్రెషర్, ఎక్కడండి ఇది అట్ కాన్స్టెంట్ ఆస్మాటిక్ ప్రెషర్ ఆఫ్ ది సొల్యూషన్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు అబ్సల్యూట్ టెంపరేచర్. దట్ ఈస్ నథింగ్ బట్ ఆస్మాటిక్ ప్రెషర్ ఏదైతే ఉందో దేన్ని ఇండికేట్ చేస్తాం, పైకి ఇండికేట్ చేస్తాం. పై ఈజ్ ప్రపోర్షనల్ టు దట్ అబ్సల్యూట్ టెంపరేచర్ అంటే T తో ఉంటుంది. దాన్ని ఒక కాన్స్టెంట్ తో రిమూవ్ చేసినట్లయితే ఇది ఎక్కడ మాట్లాడతాం అంటే కాన్స్టెంట్ వాల్యూమ్ దగ్గర మాట్లాడతామండి. పై ఈజ్ ఈక్వల్ టు సమ్ కాన్స్టెంట్ K into TA ఉంది. పై బై T ఈక్వల్ టు ఏమవుతుందండి, ఇది కాన్స్టెంట్ అయి ఇది సెకండ్ అనుకుందాం. పై ఈజ్ ఈక్వల్ టు ఏమైందంటే సమ్ కాన్స్టెంట్ అయింది, పై ఈక్వల్ టు KT అవుతుంది. నెక్స్ట్ వచ్చి వాంట్ ఆఫ్ అవగాడ్రోస్ లా. ends of Avogadro's law. అవగాడ్రోస్ లాలో ఏం చెప్తారంటే ఇక్కడ దీనికి సంబంధించినటువంటి ఆస్మాటిక్ ప్రెషర్ ఏదైతే ఉందో, ఆస్మాటిక్ ప్రెషర్ అనేటువంటిది నెంబర్ ఆఫ్ మోల్స్ ఏదైతే ఉందో దాని యొక్క కాన్సంట్రేషన్ ప్రపోర్షనల్ గా ఉంటుందని చెప్తాడండి. ఇక్కడ పై ఈక్వల్ టు సమ్ కాన్స్టెంట్ K into N రాసినట్లయితే మనకి ఈ రకంగా ఈ రూల్ అనేటువంటిది రావడం వచ్చింది. అంటే దీనికి సంబంధించి ఈ కింద అనుకున్నట్లయితే మనకి ఈ రకంగా వచ్చింది. సమ్ బై యాడింగ్ 3 లాస్ ప్రకారం ఏమవుతుందంటే ఫ్రమ్ దట్ 3 లాస్ పై ఈక్వల్ టు ఏమైందండి, పై ఈజ్ ప్రపోర్షనల్ టు విచ్ ఇస్ C T, ఇట్ ఈస్ నథింగ్ బట్ C ఏంటి 1/V కూడా రాసుకోవచ్చు కదా, C T అండ్ N ఇలా రాస్తాం. సమ్ కాన్స్టెంట్ రిమూవ్ చేసినట్లయితే ఫ్రమ్ అబౌవ్ 3 లాస్ ఫ్రమ్ 1 and 2 and 3 ఇది పై ఈజ్ ప్రపోర్షనల్ టు 1/V into T into N అయింది. సమ్ కాన్స్టెంట్ పై ఈక్వల్ టు సమ్ కాన్స్టెంట్ C కింద రాసినట్లయితే దీన్ని ఒక ఆర్డర్ అరేంజ్ చేసినట్లయితే N/V అయినట్లయితే into T అయింది. ఇక్కడ సమ్ కాన్స్టెంట్ C ఏదైతే ఉందో దీన్ని S అనుకున్నట్లయితే ఈ రకంగా అయింది. ఇక్కడ దీన్ని పై ఈక్వల్ టు S into N అంటే ఫస్ట్ సపోజ్ N/V ఏదైతే ఉందో దీన్ని సమ్ కాన్సంట్రేషన్ C అనుకున్నట్లయితే T అయింది, CST అవుతుంది. అలా కాకుండా దీని నుంచి మనకి ఏమైందండి పై V ఈక్వల్ టు SNT అవుతుంది. ఇది ఫోర్త్ ఈక్వేషన్ అనుకున్నట్లయితే ఫ్రమ్ ఫోర్త్ ఈక్వేషన్ ఏమైంది పై V ఈక్వల్ టు S into N into T అయిందండి. N అంటే నెంబర్ ఆఫ్ మోల్స్ అనుకున్నట్లయితే పై V ఈక్వల్ టు S into నెంబర్ ఆఫ్ మోల్స్ అంటే వెయిట్ బై గ్రామ్ మాలిక్యులర్ వెయిట్ ఇంటూ T. దాని నుంచి గ్రామ్ మాలిక్యులర్ వెయిట్ ఏదైతే ఉందో అది క్యాలిక్యులేట్ చేయాలంటే ఎలాగండి, మీన్స్ M ఈక్వల్ ఏమవుతుంది S into W/T into పై V అవుతుంది. అంటే by using that formula we have to calculate the gram molecular weight of that solute అనేటువంటిది ఏదైతే ఉందో by using 3 laws ద్వారా మనం ఈ లింక్ లో మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఇది జనరల్ గా ఉన్నటువంటి మ్యాథమెటికల్ ఫార్మేషన్ అండి. పై ఇంటూ V, పై V అవుతుంది. పై అంటే ఆస్మాటిక్ ప్రెషర్, V అంటే వాల్యూమ్, S అంటే సమ్ కాన్స్టెంట్, అంటే వెయిట్, T అంటే అబ్సల్యూట్ టెంపరేచర్ కింద మనకి దీనికి రిలేటెడ్ గా ఏమైనా ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నా సరే వాటిని ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. జనరల్ గా మిమ్మల్ని అడిగేది ఏంటంటే వాంట్ ఆఫ్ లాస్ ఏవైతే ఉన్నాయో వాటిని డిరైవ్ చేయమన్నప్పుడు థియరీ ఏంటి, థియరీకి సంబంధించి వాంట్ ఆఫ్ థియరీ దేని గురించి, ఒక నాన్ వాలటైల్ సొల్యూట్ అనేటువంటిది, నాన్ వాలటైల్ సొల్యూట్ అనేటువంటిది డైల్యూట్ సొల్యూషన్ లో ప్లేస్ అయినప్పుడు అది ఎలా బిహేవ్ చేస్తుంది అన్నాడు, ఒక గ్యాస్ లా బిహేవ్ చేస్తుంది అని చెప్తున్నాడు. ఆ గ్యాస్ లా బిహేవ్ చేసినప్పుడు గ్యాసెస్ లాస్ ఏవైతే ఉన్నాయో ఆ లాస్ అన్నింటినీ కూడా ఈ యొక్క డైల్యూట్ సొల్యూషన్స్ అనేటువంటివి ఒబే చేస్తాయంట.
ఇది విషయం అని చెప్పారంటే వ్యాంట్ ఆఫ్ అనేటువంటి సైంటిస్ట్ మనకి ఒక థియరీస్ కింద ప్రపోజ్ చేయడం జరిగింది. వాటిలో ఏమంటాడంటే వ్యాంట్ ఆఫ్ థియరీస్ ఆఫ్ డైల్యూట్ సొల్యూషన్స్ అంటాం. దానికి సంబంధించి ఫస్ట్ ఏంటి వ్యాంట్ ఆఫ్ బాయిల్స్ లా. వ్యాంట్ ఆఫ్ బాయిల్స్ లా ప్రకారం ఏంటి అట్ కాన్స్టెంట్ టెంపరేచర్ ఆస్మాటిక్ ప్రెషర్ ఆఫ్ దట్ సొల్యూషన్ డైల్యూట్ సొల్యూషన్ ఇస్ ప్రపోర్షనల్ టు దట్ కాన్సంట్రేషన్. ఆ కాన్సంట్రేషన్ ఏదైతే ఉందో ఇన్ టర్మ్స్ ఆఫ్ వాల్యూమ్ లో మాట్లాడినట్లయితే ఇలా అయింది. పై ఈక్వల్ టు సమ్ కాన్స్టెంట్ కి ఈక్వల్ చేసినట్లయితే కేసీ అయింది 1 అనుకుంటాం. అదే విధంగా వాట్ ఆఫ్ చార్లెస్ లా ఏదైతుందో అదే ఇక్కడ మాట్లాడుతాం అట్ కాన్స్టెంట్ వాల్యూమ్ దగ్గర ఆస్మాటిక్ ప్రెషర్ ఆఫ్ ది సొల్యూషన్ ఇస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు దట్ అబ్సల్యూట్ టెంపరేచర్ అండి. పై ఈక్వల్ టు సమ్ కాన్స్టెంట్ చేసినట్లయితే సెకండ్ అయింది. అండ్ వ్యాంట్ ఆఫ్ అవగాడ్రోస్ లా ప్రకారం అండి అట్ కాన్స్టెంట్ టెంపరేచర్ అండ్ ప్రెషర్ అట్ కాన్స్టెంట్ టెంపరేచర్ అండ్ ప్రెషర్ ఏమవుతుంది ఆస్మాటిక్ ప్రెషర్ ఇస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు నెంబర్ ఆఫ్ మోల్స్ అయినట్లయితే అదేమైంది పై ఈక్వల్ టు సమ్ కాన్స్టెంట్ వచ్చింది. ఫ్రమ్ దట్ 3 లాస్ ని ఎడమ వైపు అంతా కూడా ఏముంది పై ఉంది కాబట్టి పై ఈజ్ ప్రపోర్షనల్ టు 1/v అయింది. పై ఈజ్ ప్రపోర్షనల్ టు d అయింది. పై ఈజ్ ప్రపోర్షనల్ టు n అయింది కాబట్టి పై ఈజ్ ప్రపోర్షనల్ టు tn/v అయింది. దాని నుంచి సమ్ కాన్స్టెంట్ ఈక్వల్ చేసినట్లయితే s అనేటువంటి కాన్స్టెంట్ మనం అనుకున్నట్లయితే పై ఈక్వల్ టు s ఇంటూ సమ్ కాన్స్టెంట్ అయింది n/v అయింది. n/v ని s అనేటువంటి c అనేటువంటి ఇంకో కాన్స్టెంట్ తో మనం అస్యూమ్ చేసుకున్నట్లయితే హియర్ c ఈక్వల్ టు c ఏంటి n/vn. c ఏంటి n/v. అక్కడ దీన్ని రీఅరేంజ్ చేసి రాసినట్లయితే ఫ్రమ్ 4th ఈక్వేషన్ నుంచి వాల్యూమ్ ఏదైతుందో అది పక్క పంపించినట్లయితే s అంటే ఏమవుతుంది n అంటే నెంబర్ ఆఫ్ మోల్స్ weight by gram molecular weight. దాని నుంచి గ్రామ్ molecular weight ఆఫ్ ద కాంపోనెంట్ ఏదైతుందో దట్ ఇస్ నథింగ్ బట్ డైల్యూట్ సొల్యూట్ ఏదైతుందో ఆ సొల్యూట్ మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఇది ఈ రకంగా ఈ 3 లాస్ తో రిలేషన్ ఉంటది. ఇక్కడతో మీకు డైల్యూట్ సొల్యూషన్ అనేటువంటి ఒక చాప్టర్ ఏదైతుందో అది మొత్తం మీకు కంప్లీట్ అయింది. అంటే మొత్తం ఈ యొక్క డైల్యూట్ సొల్యూషన్స్ లో మీకు ఏం చెప్తారంటే కాలిగేటివ్ ప్రాపర్టీస్ అనేటువంటివి ఏవైతే ఉన్నాయో ఆ ప్రాపర్టీస్ అన్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. దానికి సంబంధించి వాట్ ఆఫ్ సంబంధించి థియరీలు చెప్పడం జరిగింది. అండ్ దీనికి సంబంధించి ఐసోటోనిక్ సొల్యూషన్ అనేటువంటి డెఫినేషన్ కూడా చూసాను. ఐసోటోనిక్ ఇది చాలా ఇంపార్టెంట్ అని చెప్పాను. ఐసోటోనిక్ సొల్యూషన్ అంటే the solutions which are having same osmotic pressure at a given temperature is called isotonic solutions అని చెప్పాం. ఇది దీనికి ఎగ్జాంపుల్ గా ఏం చెప్పాం బ్లడ్ సొల్యూషన్. బ్లడ్ లోనే సెలైన్ వాటర్ ఏదైతుంది రెండు కూడా అవుదనుకుంటే ఐసోటోనిక్ సొల్యూషన్స్ అని కూడా చెప్పడం జరిగిందండి. ఈ రకంగా మనకి ఈ చాప్టర్ లో ఏవే క్వశ్చన్లు వస్తాయనేటువంటి మీకు కవర్ చేయడం అనేటువంటి జరిగింది. ఇంకా ఎవరైతే మెటీరియల్ తీసుకోలేదో వాళ్ళు వచ్చి తీసుకోలేండి. సెకండ్ ఇయర్ సంబంధించి తీసుకోవాలి. నెక్స్ట్ నుంచి మీకు మేబీ స్టార్ట్ అవుతాయి ఎలక్ట్రోకెమిస్ట్రీ అనేటువంటిది మొదలవుతుంది రేపు నుంచి. ఇంకా ఫైనల్ గా మనకి మిగిలిన దీంట్లో వ్యాంట్ ఆఫ్ ఫ్యాక్టర్ ఒకటి మిగిలిందండి. వ్యాంట్ ఆఫ్ ఫ్యాక్టర్ అంటే ఎక్స్పెరిమెంటల్ కాలిగేటివ్ ప్రాపర్టీకి పీరియాడికల్ కాలిగేటివ్ ప్రాపర్టీకి ఉన్నటువంటి మ్యాథమెటికల్ రిలేషన్ ఏదైతే ఉందో దాన్ని ఏమంటారంటే వ్యాంట్ ఆఫ్ ఫ్యాక్టర్ అంటారు. వ్యాంట్ ఆఫ్ ఫ్యాక్టర్ ఎక్స్పెరిమెంటల్ కాలిగేటివ్ ప్రాపర్టీకి పీరియాడికల్ కాలిగేటివ్ ప్రాపర్టీకి ఉన్నటువంటి రిలేషన్ అండి అది. వ్యాంట్ ఆఫ్ ఫ్యాక్టర్ ఏదైతే ఉందో దీన్ని I అనేటువంటి లెటర్ తో ఇండికేట్ చేస్తారు. ఎక్స్పెరిమెంటల్ వాల్యూని ఎక్స్పెరిమెంటల్ కాలిగేటివ్ ప్రాపర్టీ పీరియాడికల్ కాలిగేటివ్ ప్రాపర్టీ ఇది కూడా చాలా ఇంపార్టెంట్ డెఫినేషన్. ఈ డెఫినేషన్స్ అన్ని కూడా కలిపి మీకు 5 మార్క్స్ ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ మీకు డైల్యూట్ సొల్యూషన్స్ అనేటువంటి టాపిక్ ఏదైతే ఉందో అది మొత్తం కంప్లీట్ అయింది. మీకు ఏమన్నా ఈ చాప్టర్ లో డౌట్స్ ఉంటే అడగచ్చు. దీనికి సంబంధించినటువంటి మెటీరియల్ ఏదైతే ఉందో ఈ మెటీరియల్ ఆల్రెడీ అందరికీ ఇష్యూ చేయడం జరిగిందండి. ఎవరైతే తీసుకోలేదో వాళ్ళు కాలేజ్ వచ్చి తీసుకోవాలి, దీంట్లోనే చదువుకోవాలి. నెక్స్ట్ డైల్యూట్ సొల్యూషన్స్ అయిపోయిన తర్వాత మీకు ఎలక్ట్రోకెమిస్ట్రీ అనేటువంటిది రేపు నుంచి మొదలెడతాను అండి. నెక్స్ట్ క్లాస్ లో మళ్ళీ